సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది అయినటువంటి రామ్ జెఠ్మలానీ మీరు పేరు వినే ఉంటారండి. చాలా సుపరిచితమైన ప్రసిద్ధమైన లాయర్లలో ఒక అతను ద ఇండియా టుడే లాంటి పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు మీడియా సంస్థలకి ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు అతను మనసులో ఉన్న మాట ఒకటి చెప్పారండి. భారతదేశం ఏనాటికి ఎప్పటికీ గరీబ్ దేశం కాదండి, పేద దేశం కాదు, చాలా రిచ్ కంట్రీ, చాలా హెరిటేజ్ ఉన్న కంట్రీ. అతని వయసు దగ్గర 100 సంవత్సరాలు ఉంటుందండి, అలా చెప్తున్నాడు ఆ లాయరు. సో మన భారతీయ రాజకీయ నాయకుల్లో కొంతమంది దేశద్రోహులు ఉన్నారండి, రాజకీయ నాయకుల పేర్లతో. వీళ్ళు దగ్గర 1500 బిలియన్ US డాలర్లు ఉన్న ప్రాపర్టీని తమ బినామీ పేర్లలో విదేశాల్లో దాచుకొని ఆ అకౌంట్లలో భారతీయుల సొమ్ము అక్కడికి తరలి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ దేశం ఇలా సర్వైవ్ అయిందంటే ఈ దేశం గరీబ్ దేశం అంటే నేను ఒప్పుకోనండి. అలాంటి వాళ్ళని ఈ దేశ ప్రజలు గుర్తించి అలాంటి వాళ్ళకి ఓట్లు వేయకూడదని అతను అభ్యర్థించారండి ఆ ఇంటర్వ్యూలో. ఈనాటికి కూడా ఆ 1800 బిలియన్ డాలర్లు, ఆ 1500 బిలియన్ డాలర్లు ఇంకా ఇండియాకి తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగించలేదన్న విచారం వ్యక్తం చేశారండి. ఈ విధంగా హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయవాది అయినటువంటి రామ్ జెఠ్మలానీ ఈ విధంగా మాట్లాడారండి. అది విషయం.